ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రానున్న 24 గంటల్లో తీరం దాటుతుందన్న వాతావరణ శాఖ సూచనల మేరకు కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యం మనం కళ్ళారు చూడవచ్చు. ఇది ఒంగోలులోని ఒక ఒంగోలు పట్టణంలోని ఒక ప్రాంతం కొత్తపట్నం బస్టాండ్లోని కొద్దిపాటి వర్షానికి కూడా పూర్తిగా జలమైన పరిస్థితి. అంటే దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది అసలు ఎంత మేర వర్షం పడేది అనేది. అసలు అంచనాకి మించి వర్షం పడుతున్నట్టుగా కూడా చెప్తావచ్చు. ఎందుకంటే కొద్దిపాటి వర్షం కనీసం అర్ధగంట 45 నిమిషాలు కురిసిన వర్షానికి పూర్తిగా కూడా జలమైపోయింది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ప్రాంతం మొత్తం కూడా మరమ్మతులు చేసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ సిస్టాన్ని బాగు చేసిన నేపథ్యంలో కూడా ఇక్కడ వర్షం నీరు నిలబడి పూర్తిగా రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న పరిస్థితి చూడవచ్చు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇక్కడ నుంచి కొత్తపట్నంకి వెళ్ళే బస్ స్టాండ్ పూర్తిగా కూడా నీట మునిగిపోయింది. పూర్తిగా కూడా కాలనీలో అంటే పక్కన కమ్మపాలెంలో కూడా నీళ్లు వెళ్తున్న పరిస్థితి ఉంది. డ్రైనేజ్కి వెళ్తున్నప్పుడు కూడా పడుతున్న వర్షం నేపథ్యంలో ఈ వాటర్ అయితే అధిక సంఖ్యలో వస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని బట్టి ఇక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటది కూడా అధికార యంత్రాంగం అయితే పూర్తిగా దీని మీద సన్నద్ధమవుతున్నది. ఒంగోలులోని ఒక ప్రాంతంలోనే ఈ విధంగా ఉంటే ఇక మరో ప్రాంతంలో ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ముఖ్యంగా శివారు కాలనీలో లోతట్టు ప్రాంత కాలనీల పరిస్థితి అయితే ఇంకా అధ్వానంగా ఉండబోతుంది అని చెప్పేసి కూడా తెలుస్తూ వస్తుంది. కాకపోతే ఇప్పటికైనా అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ పూర్తిగా పడుతున్న వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న 2 రోజుల్లో ఈ వర్షాలు అధికమవుతాయి కాబట్టి మరొకసారి జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం కొత్తపట్నం బస్ స్టాండ్లో ఉన్నాము. ఇదే విధంగా ఒంగోలు బస్ స్టాండ్ సెంటర్లో అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా ఈ వర్షం పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా ఇప్పుడు చూద్దాం. ఒంగోలు ప్రధాన నగర కేంద్రాల్లో అయినటువంటి ఒకటి పాత మార్కెట్ సెంటర్ అంటే దర్గా సెంటర్ అంటారు. ఈ ప్రాంతంలో పూర్తిగా కూడా ఇటీవల కాలంలో ఇంత మాత్రం నీళ్లు నిలబడిన దాఖలాలు అయితే లేని పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ కొద్దిపాటి వర్షానికి ఇక్కడ మొత్తం పూర్తిగా జలమయమైంది. పూర్తిగా పాత మార్కెట్ అంతా కొంచెం మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాము. ఈ విజువల్స్లో మొత్తం కూడా వెహికల్స్ రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి. హెవీ వెహికల్స్ అంటే ఆర్టీసీ బస్సుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాహనాలు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఈ ప్రాంతం నుంచి కూడా ఈ డ్రైనేజ్ వాటర్ పూర్తిగా కూడా ఆ గోపాల్ నగర్ అదేవిధంగా పక్కన ఉన్నటువంటి నీలాయపాలెంకి వీటన్నిటికి కూడా ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ విజువల్స్లో చూస్తూనే ఉన్నాము. ఇక్కడ నుంచి డ్రైనేజ్ వాటర్ పూర్తిగా కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోతూ కనిపిస్తుంది. అయితే ఈ జరుగుతున్నటువంటి ఈ వర్షం వల్ల అంటే పడుతున్న ఈ వర్షం వల్ల కూడా ఇక్కడ నీటి సాంద్రత గంటకు కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తారని చెప్పేసి అధికారులు మున్సిపల్ అధికారులు కూడా మల్లగొల్లాలు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో లైలా తుఫాన్ తర్వాత ఇంత మాత్రం వర్షం ఎప్పుడు పడలేదని చెప్పేసి స్థానికంగా ఉన్నట్టు ప్రజలు చెప్తున్నారు. కాకపోతే ఈ పడుతున్న ఈ వర్షాలు నేపథ్యంలో కూడా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. ఈ వర్షాలు రానున్న రోజుల్లో అధికమవుతాయి కాబట్టి ప్రజలైతే జాగ్రత్తగా ఉండాలి. వీటిని సమస్యలు పూర్తిగా పరిష్కరించే బాధ్యత మాదు అంటూ కూడా మున్సిపల్ అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే కూడా ఒంగోలు నుంచి అయితే కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రస్తుతం బాబూజీ కాంప్లెక్స్ సెంటర్లో ఉన్నాము. ఈ ప్రాంతంలో అసలు ఎప్పుడు కూడా నీళ్లు నిలిచిన దాఖలాలు అయితే గతంలో ఎన్నడూ కనిపించలేదు. కాకపోతే ఇప్పుడు ముంతా తుఫాను ఎఫెక్ట్ మధ్యకి ఒంగోలు మొత్తం కూడా రూపురేఖలు మారిపోయే పరిస్థితి వచ్చింది. గతంలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యలు పూర్తిగా పరిష్కరించడం కోసం అన్ని ఏర్పాట్లు చేసినా ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వైపు మొగ్గు చూపినా కూడా ఈ తుఫాన్ ముందు అవన్నీ బలాదూరుగా కూడా కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూస్తుంటాము. గతంలో విజయవాడలో కూడా బుడమేరు పొంగితే కృష్ణాకి ఎలా విధంగా అదేవిధంగా సింగనగర్కి ఏ విధంగా నీళ్ళు వచ్చాయో ఆ విధంగా ఇక్కడ ఒంగోలుకి పూర్తిగా కూడా కార్లు ఆటోలు వాహనాలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. కేవలం ఒక ఆర్టీసీ బస్సులు పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తే తప్పితే ఈ వాటర్ నుంచి తప్పించుకునే పరిస్థితి లేదు. ఎన్నో వాహనాలు కూడా సైలెన్సర్లోకి నీళ్లు వెళ్ళిపోయి పూర్తిగా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం విజువల్స్ చూస్తున్నాం. అంటే చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఇక్కడ పూర్తిగా కూడా షాపులు మూసేసి వెళ్ళిపోయిన పరిస్థితిలో కూడా అయినా కూడా వాళ్ళ షాపుల్లోకి నీళ్లు పూర్తిగా వాళ్ళ తోపుడు బండ్లు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒక వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ పూర్తిగా కూడా నీట మునిగి అంటే టైర్లు కూడా కనిపించిన పరిస్థితి అయిపోతుంది. అంటే చూడండి, ఇది వాస్తవంగా ఇక్కడ ఏ విధంగా వర్షం పడింది అనేది ఇది ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పూర్తిగా అది ఇంజిన్లో కూడా నీళ్ళు పోయి పూర్తిగా కూడా ఆ కారు ఆగిపోయే పరిస్థితి అయితే వచ్చింది. సుమారు ఇక్కడ 3 అడుగుల నీళ్లు ఈ ప్రాంతంలో నిలిచిపోయాయంటే ఇక్కడ పడిన వర్షపాతం ముంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా కూడా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా ఈ ప్రాంతాల్లో అంటే నిత్యం ట్రంక్ రోడ్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు కర్నూలు రోడ్డు వైపు వెళ్ళే వాహనాలు పూర్తిగా కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఈ ప్రాంతంలోనే ఈ విధంగా వర్షం నీళ్లు నిలబడిపోయి అంటే పడుతున్న వర్షం అంటే పైనుంచి వర్షం పట్టలేదు, ఈ నీళ్లు పోయే పరిస్థితి అయితే కనిపించలేదు. దీని ఎఫెక్ట్ తోటి పక్కన ఉన్న ఇస్లాంపేట అదేవిధంగా గోపాల్ నగర్లో కూడా ఈ డ్రైనేజ్ వాటర్ పూర్తిగా వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈ వర్షం ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితుల్లో ఇప్పటికే ఈ విధంగా ఉంటే రానున్న 24 గంటలు కూడా చాలా తీవ్రంగా ఉంటున్న నేపథ్యంలో కూడా ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో ఊహించడానికి కూడా ఆ పరిస్థితి అయితే లేని పరిస్థితి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్
ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.